హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా పారిపోయిందిరా బాబు అని సంతోషపడే లోపే యష్మి ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. మొన్న 2 వారాలు కాస్త బాగానే ఉన్న యష్మి ఈ వారం నామినేషన్స్లో అడ్డదిడ్డంగా వాదిస్తూ సోనియాని గుర్తు చేస్తుంది. తాజాగా వదిలిన ప్రమోలో మణికంఠను నామినేట్ చేస్తూ ఆడియన్స్కే సెటైర్లు వేసింది యష్మి. అసలు మణికంఠకి ఓటేసి ఎలా సేవ్ చేస్తున్నారో ఏంటో అంటూ యష్మి డైలాగులు కొట్టింది. బిగ్ బాస్ 5వ వారం నామినేషన్స్లో సోనియా లేని లోటును పూర్తిగా తీర్చేసింది యష్మి. ముఖ్యంగా 3 వారాలుగా మణికంఠపై వేస్తున్న రివెంజ్ నామినేషన్ని ఈ వారం కూడా కొనసాగించింది యష్మి. అయితే ఈ సందర్భంగా మణికంఠ పైనే కాకుండా ఓటే సేవ్ చేస్తున్న ఆడియన్స్ పైన కూడా సెటర్లు వేసింది యష్మి. అసలు మణికంఠను ఎలా సేవ్ చేస్తున్నారో ఆడియన్స్ అంటూ యష్మి చేసిన నాటకం చూడడానికి 2 కళ్ళు చాలవు. లేటెస్ట్ ప్రోమోలో అసలు ఏం జరిగిందంటే, ముందుగా ప్రోమోలో తన ఫ్రెండ్ ఇద్దరిని నామినేట్ చేసి షాక్ ఇచ్చింది విష్ణుప్రియ. ఈ వారం నువ్వు ఆడిన విధానం నాకు నచ్చలేదంటూ నైనికాని మొదటిసారిగా నామినేట్ చేసింది. దీంతో నీకు మాట్లాడడం రాకపోవచ్చు, నీకు గొడవలు పడడం రాకపోవచ్చు, కానీ నీకు ఆడడం మాత్రం వచ్చు అంటూ నైనికకి కౌంటర్ ఇచ్చింది. ఇక 2వ నామినేషన్ నబీల్కి వేయడంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు. రేపటి నుంచి మీరిద్దరు ఫస్ట్ తినండి, కడుపు నిండా తినండి, లాస్ట్ నేను తింటా, అది కూడా తింటేనే తింటా, లేకపోతే లేదు అంటూ నబీల్ అన్నాడు. ఇక రిలేషన్ గురించి నువ్వు నాకు నామినేషన్స్ వేసినప్పుడు నువ్వు కూడా ఎప్పుడు అవ్వలేదంటూ మణికంఠతో గొడవ పడింది యష్మి. దీనికి నేను రిలైజ్ అవ్వకుండా ఉంటే మొదటి వారమే బయటికి వెళ్ళిపోయేవాడిని అంటూ మణికంఠ అన్నాడు. దీంతో ఆడియన్స్ పైనే సెటైర్లు వేసింది యష్మి. నాకు అదే అర్థం కావట్లేదు, నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో, నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావు, మణికంఠ నా హార్ట్ని ఫ్రెండ్షిప్ పేరుతో బ్రేక్ చేశాడు అంటూ యష్మి అరిచింది. ఇక తర్వాత మణికంఠను పృథ్వీ కూడా నామినేట్ చేశాడు. ఇక తర్వాత 10 సార్లు కాదు 100 సార్లు ఈ రామచిలుకను డైనోజర్లా అన్నా అది డైనోజర్ అవ్వదు, అది చిలకే అంటూ పృథ్వీ సెటైర్లు వేశాడు. దీనికి యష్మి పగలపడి నవ్వింది. దీంతో పృథ్వీ రెచ్చగొట్టుకు అంటూ మణికంఠ అన్నాడు. ఏం చేస్తావు రెచ్చగొడితే, నువ్వేం చేస్తావు చెప్పు అంటూ పృథ్వీ ఫైర్ అయ్యాడు. ఇలా నామినేషన్స్లో మామూలు రచ్చ అవ్వలేదు. ఇలా ఈ వారం నామినేషన్స్లో మొత్తం 6 వచ్చారు. నిఖిల్, ఆదిత్య, మణికంఠ, విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఇలా ఈ 6 ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. ఇలానే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉన్నాయంటూ నాగార్జున ఇప్పటికే చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.